దర్శక ధీరుడు 'రాజమౌళి', సూపర్ స్టార్ 'మహేష్ బాబు' కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి 'ఎస్ఎస్ఎంబి 29' మూవీకి సంబంధించినటువంటి ఒక వీడియో లీక్ అయిందన్నట్టు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్టు తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే 'రాజమౌళి', 'మహేష్' కాంబినేషన్‌లో ఒక మూవీ రాబోతుందనేది ఆ మూవీకి ఇంకా అఫీషియల్‌గా టైటిల్ అనేది ఖరారు చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి 'ఎస్ఎస్ఎంబి 29' అన్న ఆ టైటిల్‌తోనే కొనసాగుతుంది. సో, ఆల్‌మోస్ట్ ఈ మూవీ దాదాపుగా కొన్ని ఇయర్స్ పాటు చిత్రీకరించే అవకాశాలున్నట్టుగా గతంలో కూడా 'రాజమౌళి' ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది తన ఎక్స్ హ్యాండిల్‌లో. మహేష్ బాబుకి సంబంధించినటువంటి పాస్‌పోర్ట్‌ని తీసేసుకొని ఒక సింహాన్ని బోన్‌లో బంధించినట్టుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా అందరూ అంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషయ్యారు. ఎట్ ద సేమ్ టైమ్ రాజమౌళి ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషయ్యారు. ఎందుకంటే 'ఎస్ఎస్ఎంబి 29' మూవీకి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అనడానికి అదొక ఇండికేషన్ అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు సినిమా షూటింగ్ లేకపోతే సాధ్యమైనంత వరకు తన ఫ్యామిలీతో గడపడానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అది కూడా ఇక్కడ ఇండియాతో కంటే కూడా బయట విదేశాల్లో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి, సో తన పాస్‌పోర్ట్‌ని తిను తీసేసుకున్నట్టు అంటే ఆల్‌మోస్ట్ ఇంకా సినిమా అయిపోయేంత వరకు కూడా మహేష్ బాబు ఎక్కడికి కదలడానికి వీల్లేదు. ఎక్కడికైనా వెళ్ళాలి అనంటే డెఫినిట్‌గా రాజమౌళి పర్మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా ఆ వీడియో ద్వారా మనకైతే అర్థమవుతుంది. ఇకపోతే గతంలో ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ అంటే అటు హాలీవుడ్‌లోను, బాలీవుడ్‌లోను తనదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్‌గా చేయబోతుంది అనేది కూడా ఒకటి వినిపించింది. దానికి ఎగ్జాంపుల్‌గా కూడా ఏదైతే ఆమె నేరుగా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్‌లో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్‌లో దర్శనం చేసుకోవటం, ఆ టెంపుల్‌లో ఆమె దర్శనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన ఏర్పాటు చేసినట్టుగా కింద ఆవిడకి స్పెషల్ థాంక్స్ అన్నట్టుగా ఆవిడ కొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు ప్రియాంక చోప్రా. సో, ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నటువంటి పలు టెంపుల్స్‌ని కూడా ఆవిడ విజిట్ చేయడం జరిగింది. అండ్ దాన్ని బట్టి కూడా అందరూ కూడా అంటే ప్రియాంక చోప్రా ఇందులో ఒక రకమైనటువంటి కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆమె హీరోయిన్ అన్నట్టుగా కూడా తెలిసింది. అండ్ ఏదైతే రాజమౌళి ఈ ఒక వీడియోని రిలీజ్ చేశారో, ఆ వీడియో తర్వాత కూడా తన ఏదైతే ఉంటుందో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో, దానికి కింద మహేష్ బాబు కామెంట్ చేయడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రియాంక కూడా కామెంట్ చేయడం జరిగింది. ఫైనల్లీ అన్నట్టుగా ఒక లవ్ ఎమోజిని ఆవిడ కూడా పోస్ట్ చేశారు కాబట్టి ఆ టైంలో అందరికీ ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. 'ఎస్ఎస్ఎంబి 29'లో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేయబోతుంది అనేది. ఇప్పుడు ఆ మూవీకి సంబంధించి రిలీజ్ అయినటువంటి వీడియో అంటే లీక్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆ వీడియోని పరిశీలించినట్లయితే మహేష్ బాబు మోకాళ్ళ పైన కూర్చున్నట్టు తనకి ఎదురుగా వీల్ చైర్‌లో ఒక వ్యక్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో, ఆ వీల్ చైర్‌లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ కూడా మలయాళీ ప్రముఖ నటుడైనటువంటి 'పృథ్వీరాజ్ సుకుమారన్' అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో, దాదాపుగా అంటే మహేష్ బాబుకి సంబంధించినటువంటి లీక్ అయినటువంటి ఆ వీడియోని ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడో ఎత్తైన ప్రాంతంలో దాన్ని షూట్ చేసినట్టుగా తెలుస్తుంది. జనరల్‌గా అసలు రాజమౌళి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ అంటే దాదాపుగా సెట్‌లో ఎవరి దగ్గర మొబైల్ కానీ, కెమెరాస్ కానీ, స్పై కెమెరాస్ కానీ ఏవీ లేకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అలాంటిది మరి ఈ మూవీ నుంచి ఈ వీడియో రిలీజ్ కావడం అనేది మాత్రానికి అందరిని ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ రిలీజ్ అయినటువంటి వీడియో గురించి అటు మూవీకి సంబంధించినటువంటి టీమ్ కానీ, రాజమౌళి గారు కానీ, లేకపోతే మహేష్ బాబుకి సంబంధించినటువంటి టీమ్ కానీ ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంది.